ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్, షేర్, లైక్ ఫ్రెండ్స్. మరి మాధవధారలో నిన్న మనం 1వ భాగం చూసాం కదా, ఈరోజు 2వ భాగం. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మందిరం. ఇదే మాధవుడు ఉండే మందిరం అన్నమాట. చూడటానికి చిన్న మందిరంలా ఉన్న ఇక్కడ మనకు ఆ మందిరం తాలూకా నిర్మాణ శైలి, అలాగే చిన్న చిన్న శిల్పాలను చెక్కే విధానము ఎంతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. అలాగే మందిరం చుట్టూరా దశావతారాల స్వామివారి చిత్రీకరణ ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి అవతారం తాలూకా విశేషాలను మనకు కళ్ళకు కట్టినట్లుగాను మందిరం చుట్టూ కనపడుతుంది. కాబట్టి నేను దీన్ని మీకు చిత్రీకరించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మాధవధారలో ముఖ్యమైనది ఈ మందిరం. ఇది అతి పురాతనమైన మందిరం ఫ్రెండ్స్. సుమారు 1500 ఏళ్ల క్రితంగా ఈ మందిరం ఉంది. అలా మార్పు చేర్పులు చేస్తూ దాతలు ఇస్తున్న దీని వలన అలా డెవలప్ అయింది. తరువాత దీన్ని సింహాచల దేవస్థానం నుంచి నిధులు రావటం, దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోవటం వల్ల ఇంకా మనకు మందిరం విపరీతంగా రూపురేఖలు సంతరించుకొని అద్భుతంగా రూపొందడం జరిగిందన్నమాట. చూడండి, ఆ చిన్న స్వామివారి చిన్న శిల్పమైన శంఖచక్ర గద ఆయుధాలతో, చక్కని అభయహస్తంతో, వరద ముద్రతో ఎంత చక్కగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి శిల్పకళ నైపుణ్యం ఎంత చక్కగా చేశారంటే ఆ మందిర నిర్మాణం చూడండి ఫ్రెండ్స్. ఇక మనం మందిరం లోపలికి వెళ్దాం. మందిరము ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని అదిగోండి భక్తులు లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మాధవధార ఎంతో పవిత్రమైనది. ఆ మాధవుడు అన్నమాట. ఎవరికి సంతానం లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా సంతానాన్ని కోరుకుంటే ఆ స్వామి వాళ్ళకు సంతానాన్ని ప్రాప్తిస్తాడు. ఎంతోమంది అసలు 60 ఏళ్ళ వ్యక్తికి 60 ఏళ్ళ వయసులో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే, మనసారా వేడుకుంటే అతనికి సంతానం కలిగిందంట. అతనే ఆ ధ్వజస్తంభాన్ని నిర్మించారని చెప్తారన్నమాట. ఇంకా గరుడాల వారు కొరుగుతున్నారు. పైన చూడండి ఎంత చక్కగా ఆ పద్మాన్ని రూపొందించారో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు స్వామివారు దర్శనమిస్తారు. అది ఆ దర్శనం చూస్తే తనివి తీరిపోతుంది, మన జన్మ ధన్యం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగిరింజానగమ్యం, వందే విష్ణుం భవభయహరం, సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఒక గుహ, కానీ నేను దీన్ని సరిగ్గా చిత్రించలేకపోయాను. ఈ గుహ తాలూకు వైశిష్టం ఏంటంటే, ఇక్కడ నుంచి సింహాచలానికి వెళ్ళే దారి ఉందంట. అలా ఆ గుహ నుంచి వెళ్ళిపోతే అక్కడ సింహాచలంకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆ గుహను చిన్నగా చేసేశారు, అందులోకి ఎవరిని అనుమతించరు. అది వాళ్ళు మందిరం వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన కడుపు నింపుగా ఉంది కదా. దూరం నుంచి మందిరం అన్నమాట. ఇక ఇటువైపుకు వచ్చేటప్పటికి ఇక్కడ నిన్ననే మనం చూసాం కదా వేణుగోపాల స్వామి ఆలయం, అలాగే శివాలయాన్ని ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. కాకపోతే ఇవి 90 ఆ టైంలో, 95, 97 ఆ టైంలో దేవాదాయ శాఖ వారు తీసుకున్న తర్వాత వీటినన్నిటిని నిర్మించడం జరిగింది. చూడటానికి చాలా అందంగా కనబడతాయి. ప్రకృతి ప్రేమికులు భగవంతుని దర్శనం చేసుకోవాలని వచ్చే వాళ్ళకు చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడ అంతగా రద్దీ కూడా ఉండదు. సింహాచలం, తిరుపతి క్షేత్రాల్లో బాగా వెయిట్ చేయాలని చెప్పవలసిన అవసరం ఉండదు. ఇదిగోండి, ఇది ఇక్కడ ముఖ్యంగా దీని పేరు మీదుగానే మనకు మాధవధార అని ఈ పుణ్యక్షేత్రానికి పేరు వచ్చింది. ఈ ధార ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, అది పైనుంచి అలా వస్తూ ఉంటుంది.
ఆ పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనకు తెలియదు. ఇది పాతాళ గంగ నుంచి ఉబుకి వస్తుందని చెప్తున్నారు. సింహాచలంలో మనకు ఇంతకుముందు ఆకాశగంగ చూపించాను కదా, ఆ వీడియోలో అక్కడి నుంచే వస్తున్న ధార ఇటువైపుకు ఒక శాఖ వస్తుందని మాత్రం చెప్తున్నారు. ఈ వాటరు ఎంత శుద్ధంగా ఉంటుందంటే, మనం వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతామే, ఆ వాటర్ బాటిల్ ఎంత శుద్ధంగా ఉంటుందో దానికంటే 100 రెట్లు శుద్ధంగా ఉంటుంది. చాలా మధురంగా ఉంటుంది. ఆ వాటర్ నేను బాటిల్తో పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాను. ఎందుకంటే మనం ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా పూజల టైం అప్పుడు సంప్రోక్షణ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, అలా ధార అలా పక్క నుంచి వస్తుంది. ఆ పక్క నుంచి వచ్చే దారే మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ ధారను ఇంకా నేను పైకి వెళ్ళి చూడాలనుకున్నాను, కానీ ఆలయంలో ఉండే పూజారులు అక్కడ ఉన్న వారు నాకు దాన్ని చూడటానికి వీలు లేదన్నారు. ఎప్పుడైనా వాళ్ళు శుభ్రం చేసేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళతో వెళ్ళి పైన శుభ్రం చేస్తారంట ఫ్రెండ్స్. ఇలా ఆ మాధవధారను చూసి ఆ స్పర్శ అక్కడ చాలాట మంది భక్తులు పారవస్యంతో స్నానం చేస్తుంటారు. పవిత్రమైన కార్తీక మాసంలో స్నానం చేస్తే చాలా పుణ్యం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది శివాలయంకి. అక్కడ శివాలయాన్ని దర్శనం చేసుకుందాం, శివుని దర్శనం చేసుకుందాం. అదిగోండి పరమశివుడు, అదిగోండి పరమేశ్వరుడు మనకు ఆహ్వానం పలకటానికి అన్నట్లుగా పైన కొలువు తీరు ఉన్నారు. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే, ఈ రాళ్ళను ఇలా పేర్చటం వల్ల ఏంటంటే, వారికి మనసులో ఇల్లు కట్టుకోవాలని కోరికగా ఉన్న వాళ్ళు ఇలా రాళ్ళను పెట్టుకుంటంట, వాళ్ళ కోరిక నెరవేరుతుందంట. అందుకోసమే ఈ రాళ్ళని ఇక్కడ ఇలా దొంతి పెడుతూ ఉంటారు, ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అన్నమాట. అంటే బిల్డింగ్స్ అన్నమాట, ఆ విధంగా నిర్మించుకుంటారు అనే ఉద్దేశం. ఇదిగోండి, మనం పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అవే మెట్ల దారి. ఓం నమ శివాయ. ఇది శివాలయం ఫ్రెండ్స్, శివాలయంకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక మనకు పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, లోపల ఫోటో తీయడం కుదరదు కాబట్టి నేను ఇలా బయట ధ్వజస్తంభం దగ్గర నుంచి మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను ఆ విధంగా చిత్రీకరించాను. మరొక్కసారి చూడండి, 365 ఒత్తులు. మనం ఈ ఒత్తులు ఏంటంటే కార్తీక మాసంలో వెలిగించడం వలన ఏదైనా కారణం చేత మనం సంవత్సరంలో ఏదైనా కొన్ని రోజులు పూజ చేయకుండా ఉంటే, ఈరోజు కనుక ఈ కార్తీక మాసంలో కనుక వెలిగించినట్లుగైతే మనం సంవత్సరం 365 రోజులు మన ఇంట్లో దీపాన్ని వెలిగించిన ఫలితం మనకు వస్తుంది. ఇటువైపు ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ఎంతో అద్భుతంగా ప్రతిష్ఠ చేయటం జరిగింది. భక్తులు ఎంతో పారవశ్యంతో కుంకుమ పసుపుతో మనసారా తమ బిడ్డలను చల్లగా చూడమని ఆశీర్వదించమని భక్తి శ్రద్ధలతో ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి పూజ చేస్తూ ఉంటారు, అలాగే ప్రదక్షిణం చేసుకుంటారు. నాగదేవత అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి కదా. ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటే సకల సౌభాగ్యాలే కాదు, సంతానాన్ని కూడా ప్రాప్తిస్తారు, ప్రసాదిస్తారు. కాబట్టి ఎవరైనా ఇక్కడ సంతానం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారంట. సంతానం కోసము ఆ స్వామిని, ఆ నాగదేవతను ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదైనా ఉచ్చారణ దోషాల్లో కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు దొరికితే సారీ, ఎందుకంటే వీడియోను నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా చూసి చెప్తూ ఉంటే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు సరి చేసుకోగలరు. ఓం నాగదేవతాయ నమః, ఓం నాగేంద్రహారాయ, ఓం నాగేంద్రాయ నమః. చూడండి, 108 ప్రదక్షిణలు చేసుకుంటే ఇక్కడ ఆ భక్తి శ్రద్ధలతో వారి మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయని భక్తులు చూడండి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక మహా పుణ్యక్షేత్రం, ఎంతో చక్కని పుణ్యక్షేత్రం. ఆ పక్కనే ఉన్న నవగ్రహాల మందిరం అన్నమాట. అదే మందిరం ఎదురుగా ఇక్కడ ఒక చిన్న పుష్కరిణిలా ఏర్పాటు చేశారు, ఇక్కడ వాడలను వదలటానికి. ఇదిగోండి, ఇది
ఆకాశగంగ అదే మాధవ ధార, ఆ ధార వస్తున్న ప్లేస్ అదిగోండి ఆ పైనుంచి వస్తూ ఉంటుంది. అలా ఇది చాలా పవిత్రమైన, చాలా శుద్ధమైన, చాలా వాటర్ ప్యూరిఫైయర్ కంటే ఎంతో 100 రెట్ల మంచి నీళ్ళను ప్రసాదించేది. ఆ నీళ్లు తాగినా కదా ఎంత మధురంగా ఉన్నాయంటే చాలా మధురంగా ఉన్నాయి. ఇంకా ఆ ధార వచ్చే వైపుకి వెళ్దామని ప్రయత్నం చేశాను, కానీ అక్కడికి వెళ్ళటానికి వీలు పడదని చెప్పేసి వాళ్ళు నన్ను అడ్డుకున్నారన్నమాట. చెప్పాను కదా, మనం బయట కొనుక్కునే వాటర్ బాటిల్ కంటే 100 రెట్లు ప్యూరిఫై అంట. అక్కడ నాకు ఈ విషయాన్ని పంతులు గారు చెప్పారు. చాలా మంది వచ్చే భక్తులు కూడా వాటర్ బాటిల్స్తో పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. ఈ ధార అలాగే మనము చివరికి అక్కడ స్నానాలు చేసుకునే దగ్గరకు వస్తుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఆకులు ఏమైనా అడ్డుపడుతూ ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేయడానికి సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళి శుభ్రం చేస్తూ ఉంటారంట ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఉండే చెట్లు ఆకాశాన్ని అంటే విధంగా చాలా సుందరంగా వంపులు తిరిగి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా చూడటానికి ఇంకా అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడ మనకుంది, అదే మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గం మిస్టరీని ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూసారా ఎంత సుందరంగా, ఎంత హైట్గా ఉన్నా. అదిగోండి ఆ నీళ్లు చెప్పాను కదా అలా వస్తూ ఉంటున్నాయి ఆ పక్క నుంచి. ఇక్కడే కూడా మన వాళ్ళు వద్దంటని చెప్తున్నా ఆ నీళ్ళలో కుంకుమ పసుపు వేసి అర్చన చేసి పూజలు చేసేస్తున్నారు. మన వాళ్ళకి ఎక్కడైనా పసుపు కుంకాలు వేసేయటం బాగా ఎక్కువ అలవాటు కదా. ఎందుకంటే మందిరం వాళ్ళు వద్దన్నాక అది చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఆ నీరు అనేది కలుషితం కావచ్చు కదా. ఎంతోమంది స్నానం చేస్తూ ఉంటారు, ఆ నీళ్ళను పట్టుకుని కూడా వెళ్తూ ఉంటారు. దగ్గర వాళ్ళు తాగటానికి కూడా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు, మందిరంలో ఉన్న వాళ్ళు స్వామివారికి నైవేద్యం చేయటానికి కైంకర్యానికి కూడా ఈ నీరునే పట్టుకెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వద్దని చెప్తారు. కాబట్టి మనం దాన్ని విరమించుకుంటే బాగుంటుందన్నది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఆలయ నియమ నిబంధనలు మనం కొన్నిటిని మాత్రం తప్పక పాటించవలసి ఉంటుంది. చూసారా అలా పక్క నుంచే అది వాటర్ వెళ్తూ ఉంది. ఇక ఇది మన శివాలయం తాలూకా సందర్శనం పూర్తయినట్లుగా. ఇంకా మనం ఇప్పుడు చూడవలసింది ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి నీళ్లు పడుతుంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఆ నీళ్ళనే మనము ఇప్పుడు వాడుతూ ఉంటాం, స్నానం చేస్తూ ఉంటాం. సమయం లేని వాళ్ళు దానిని శిరస్సు పైన ధరిస్తారు. ఎంతో పవిత్రమైన పాతాళనంగా, ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏదైనా మహిళలు అంట్లు ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చేసి స్నానం చేసుకుంటే వారు పరిశుద్ధులైపోతారు. వాళ్ళలో ఎటువంటి మైల అంటూ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి పిండదానాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాగే ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చాలాసేపు స్పెండ్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చి చూసారా చాలా మంది భక్తులు స్నానం చేసుకొని వాళ్ళు ఇక్కడే మళ్ళీ మంచి బట్టలు, ఇది చాలా పవిత్రమైన ధార. ఇక్కడే వెళ్తూ ఏమైనా మహిళలు కనుక ఏమైనా ఉంటే మా అంట్లు కనుక ఉంటే ఇక్కడే వచ్చి చేసుకుంటారు, స్నానం చేసుకుంటే ఇక్కడ వాటర్ సౌండ్ కూడా చాలా పవిత్రమైన సంవత్సరము మొత్తం వస్తుందంట. సమ్మర్లో కూడా ఆగిపోదంట. స్నానం ఇంకా ఇంకో విచిత్రం ఏంటంటే ఇది ఎంత ఎద్దడైనా డ్రాట్ అయిపోయినా వర్షాలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేకపోయినా కూడా ఈ నీళ్ళు ఇలాగనే వస్తూ ఉంటాయట ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమే కదా, స్వామివారి తాలూకు నిదర్శనమే కదా ఫ్రెండ్స్. అదిగోండి నేను నెత్తిపైన నీళ్లు చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక మనం మెట్ల మార్గానికి వచ్చేసాం. ఇది ఒక అద్భుతం, చాలా ఇంపార్టెంట్ మెట్ల మార్గం అన్నమాట. ఈ మెట్ల మార్గంలో ఏమిటి అంటే ఇది పూర్తిగా సింహాచల క్షేత్రానికి కనెక్ట్ అయి ఉంటుందంట. పూర్వకాలంలో ఈ మెట్ల మార్గం నుంచి ఇక్కడ మునులు చాలా మంది తపస్సు చేసేవారంట ఫ్రెండ్స్. ఇది నిజమేనంట. ఈ మునులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ నుంచి సింహాచలానికి కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేవారంట. అదే మెట్ల మార్గాన్ని నేను చిత్రీకరిస్తున్నాను.
చాలాసేపు వెళ్ళాను. నేను ఉపవాసం ఉండటం వల్ల నేను అంత పైకి మళ్ళీ ఇంకా వెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోయాను. నేను ఒక్కడిని కావటం బట్టి నేను వెళ్ళటానికి కూడా కొంచెం భయపడ్డాను. ఎందుకంటే తరువాతకి వెళ్ళేటప్పటికి మెట్ల గుండా వెళ్ళేటప్పటికి అక్కడ చుట్టూ పొదలన్నీ బాగా దట్టంగా అల్లుకున్నాయి. ఏమైనా స్నేక్స్ కానీ ఏమైనా అడ్డుపడవచ్చు, ఏమైనా ప్రాబ్లం జరగవచ్చు అని చెప్పి నేను భయపడ్డాను ఫ్రెండ్స్. నాకు కూడాను కొంచెం ఓపిక తక్కువగా ఉండేది, ఎందుకంటే ఒక్క పొద్దు భోజనం కదా. దాని నుంచి ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో మనం ఎంతగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ పరమేశ్వరుడు, అలాగే ఆ శ్రీ మహావిష్ణువు, ఆ కార్తీక దామోదరుని ఆశీర్వాదం మనపై అంత ఉంటుంది. చూడండి ఎంత సుందరంగా ఉన్నాయి. మెట్లు అయితే చెక్కు చెదరలేదు, చాలా బాగానే ఉన్నాయి. దారి అయితే చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ మందిరం వాళ్ళు ఎప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు కదా, ఆ దారిలో పడే ఏవైనా ఆకులు అలమలు కానీ ఏవైనా శుభ్రం చేస్తూ ఉంటారంట. అది సెక్యూరిటీ వాళ్ళని పని వాళ్ళని పెట్టేసి. ఇక ఈ మెట్ల వెంబడి అలా పైకి వెళ్ళి ఇంకా అద్భుతమైన కొండలు, ఆ సుందరమైన అద్భుతమైన దృశ్యాన్ని చూస్తే ఆహా, ప్రకృతి అంతా ఇక్కడే తాండవిస్తుందా, ఇక్కడే ఉండిపోవాలి అన్నంత మంచి ఫీలింగ్, మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది. నాకైతే మాత్రం ఇటువంటి ప్లేసులు చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్. ప్రకృతి ప్రేమికులు మాత్రం ఇది ఒక అద్భుతమైన వరంగా, ఒక గిఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఒక మంచి ప్రదేశం, ఏదైనా పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంటి దగ్గర రెడీ చేసుకొని తెచ్చేసి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి హ్యాపీగా గడపవచ్చు. చాలా ఆనందంగా, అందంగా ఉంటుంది. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం రాం రామాయ నమః. శ్రీరామ రామ రామ. వీడియో మీకు పొడవుగా అనిపిస్తున్నా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఈ ఫీలింగ్ అన్నది మనకు ఎప్పుడు చూసినా కూడా కొత్తగా, అద్భుతంగా ఉండడం. చూసారా, ఇంకా మెట్లన్నీ ఇరుకుగా చూడండి. చుట్టూ దగ్గర పొదలైపోయి నాకు అక్కడ భయం వేసింది. ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎటువంటి స్నేక్స్ అయినా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. అటువంటప్పుడు మనం ఇక్కడ నుంచి పరిగెత్తాలన్నా కూడా స్టెప్స్ మార్గం గుండా మనం పరిగెత్తడానికి వీలు ఉండదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కనుక వెళ్తే బాగుంటుంది. అందుగురించే నేను మరి ఆ పైకి వెళ్ళడానికి సాహసం చేయలేదు. నాకు ఆకలి దప్పిక ఏమీ ఉండదు. ఇటువంటి ప్రదేశాలకు వచ్చానంటే నేను సాయంత్రం వరకు తిరుగుతా. కాకపోతే నాకు వచ్చిన భయం అంతా అదే ఫ్రెండ్స్. ఇక మీరు సిద్ధంగా ఉండండి ప్రకృతిని ఆస్వాదించడానికి, ఆ కొండలు, ఆ హొయలను చూడటానికి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. చూసారా ఎంత అద్భుతంగా ఉందా. కొండపైన మొత్తము పచ్చగా చెట్లు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోను తీయడానికి నేను చాలా శ్రమపడ్డాను, చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పొందే అనుభూతి నా ఫ్రెండ్స్ కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్స్ కూడాను పొందాలి, ఆనందించాలి. అలాగే ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల చాలా పుణ్యం కూడా కలుగుతుంది. ఈ ప్రదేశాన్ని రాలేకపోయిన వాళ్ళు ఉండొచ్చు, కనీసం చూసిన పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను మీ అందరికీ అందుబాటులోకి ఈ వీడియోని తెస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఇటువంటి వీడియోస్ చేయటానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఎంత సాహసానికైనా నేను వెళ్తాను. నాకు అటువంటి ఇష్టమైన ప్రదేశాలు అన్నమాట. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా, ప్రకృతి అంటే నాకు ప్రాణం అన్నమాట. ఇలాంటి కొండలు, ఇలాంటి ప్రదేశాలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ముందు కూడా ఇంకా అద్భుతమైన ఇటువంటి
మీకు వీడియోస్ నేను అందిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు నాకు సహకరించి నన్ను ప్రోత్సహించండి. కొత్త వాళ్ళకు మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఆ పర్వతాలు. అదే ఎండాకాలం వచ్చేటప్పుడు మనకి ఇంత పచ్చగా కనబడవు, ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వర్షాలకు చక్కగా పచ్చికంద చెట్లన్నీ పచ్చదనాన్ని పొడమి తల్లి సంతరించుకుందన్నమాట. ఓం మాధవదేవాయ నమః. ఓం మాధవదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం మాధవాయ నమః. ఈ మాధవ క్షేత్రం ఎంతో పుణ్యప్రదమైనది, ఎంతో విశిష్టమైనది. సింహాచల క్షేత్రం తర్వాత సింహాచలం, ఇక్కడ ఎన్నో అద్భుతాలు. ఆ ధార, మాధవ ధార ఒక అద్భుతమైతే ఆ మెట్ల మార్గం ఇంకో అద్భుతం. అలాగే లోపలికి వెళ్ళి మాధవుని దర్శించుకోవటం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా అనిపిస్తుంటుంది. సాక్షాత్ ఆ మాధవుడు అక్కడ వెలిసి ఉన్నాడు. మన మనసులో కోరికలన్నీ తప్పకుండా తీరుస్తాడు ఆ మాధవుడు ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మెట్ల మార్గంలో నేను తీసుకున్న వీడియో ఫ్రెండ్స్. చాలా బాగుంది, నేచర్ చాలా బాగుంది. ఎంత అందంగా ఉందంటే ప్రకృతి ప్రేమికులకి ఇది ఎంతో చక్కనైన ఆధ్యాత్మికంగా పుణ్యం వస్తుంది. అలాగే మైండ్ రిలీఫ్గా ఉంటుంది. ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ ప్రదేశంలో వంటలు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా పిక్నిక్ స్పాట్ చేసుకునే వాళ్ళు, లేదంటే ఏదైనా వనభోజనాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారట. అందు గురించి ఇక్కడ రాళ్ళు, ప్లేస్ కూడా చాలా బాగుంది. నీట్గా లేదు, తుడుచుకుంటూ శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం కిందికి వెళ్ళిపోదాం. మెట్ల గుండా నేను కిందికి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత చూసినా చూడాలనిపించే ప్రదేశం, ఎంతో విశిష్టమైనది. ఎప్పుడైనా మీరు విశాఖపట్నంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మీరు టూరిస్ట్ స్పాట్ ఎంచుకుంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. మీకు ఒక మనసుకు ఆనందంగా, అలాగే ఒక సుందరమైన ప్రదేశానికి వచ్చామని చెప్పేసి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకైతే ఇది ఒక మంచి ప్లేస్ అని మాత్రం నేను ఖచ్చితంగా అడ్రస్ చెప్తున్నాను. దీనికి మనం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చాలా వరకు బస్సులు వస్తూ ఉంటాయి. ఏదైనా వెహికల్ కూడా మీరు రెంట్కి తీసుకోవచ్చు. బైకులు కూడా ఈ మధ్య మనకు రెంట్కి ఇస్తున్నారు కదా. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారంటే ఆ బైక్ని రెంట్కి తీసుకొచ్చి అక్కడ పార్కింగ్లో పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి అలా చక్కగా వచ్చేసి ఏదైనా ఫుడ్ను పార్సిల్ తెచ్చుకొని హ్యాపీగా ఫుడ్ను తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పూర్వకాలం ఇక్కడ మునులు కూడా తపస్సు చేసేవారంట ఫ్రెండ్స్. ఇదే మెట్ల మార్గం గుండి ఇక్కడ మాధవుని దర్శనం చేసుకుంటూ, అలాగే ఇక్కడ నుంచే సింహాచల వరాహ లక్ష్మీ నారసింహుని దర్శనం చేయడానికి కూడాను ఇదే మార్గం గుండా వెళ్ళేవారంట. ఇది చాలా ప్రసిద్ధమైనది, చాలా పుణ్యమైన ప్రదేశం. ఎందుకంటే మునులు తపస్సు చేశారని అంటే ఎంత పురాతనమైన క్షేత్రమో కదా. అయితే ఆలయ పూజారులు చెప్పి మా వంశీయులు 13-15 సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు. కానీ అంతకుముందు నుంచి ఎంతమంది దీన్ని ఇంకా ఉందో ప్రాశస్త్యం మాకైతే తెలియదు అన్నారు. ఎటువంటి శిలాఫలకాలు మాత్రం ఇక్కడ లిఖింపబడలేదు. నాకు అక్కడ ఉండే వాళ్ళు ఒక పెద్దవారు చెప్పేదంటే మాధవుని విగ్రహాన్ని, ఆ మందిరాన్ని అంట సాక్షాత్తు కుంతీదేవి ప్రతిష్ఠించింది అని చెప్తారు. అది మనకైతే నిజమైన ఆధారం మాత్రం లేదు ఫ్రెండ్స్. ఏది ఏమైనా ఒక మంచి పుణ్యక్షేత్రానికి మనం వచ్చి దర్శనం చేసుకున్నామన్న ఫీలింగ్ మాత్రం తప్పక కలుగుతుంది. ఎందుకంటే మాధవుని
అంత సత్యమైన వాడు, సంతాన మాధవుడని చెప్పుకోవచ్చు. సంతానం లేక పుట్టుగొడ్డులైన వారికి కూడాను ఇక్కడికి వచ్చాక సంతానం కలుగుతుందని నిదర్శనం మనకు ఎన్నో మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మాధవధార యొక్క విశిష్టత, అలాగే మాధవధార పుణ్యక్షేత్రంతో యొక్క వైభవము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సెలవు. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. అదిగోండి వెళ్ళే మార్గం మనకు కనపడుతుంది కదా. భూమి గుండ్రంగా అన్నట్టు ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడికే క్లోజ్ అయింది మన యాత్ర.